స్వాతంత్రానంతరం ఏర్పాటు చేసిన డివిజన్లలో నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ కూడా ఒకటని, ఈ బోధన్ డివిజన్ అత్యంత ప్రాచీనమైనదని, డివిజన్ పరిధి చాలా విస్తృతంగా ఉందని, నాటికి నేటికి ప్రజా వ్యవస్థ పెరిగిపోయిందని, ఆర్డీఓ అధికారితో పాలన చాలా కష్టతరమైనదని, ఇంతటి విస్తృత పరిధి గల డివిజన్కు ప్రజా వ్యవస్థను మండల స్థాయిలో అధికారులకు ఆదేశాలను ఇస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సబ్ కలెక్టర్ నియామకం అత్యావశ్యకమని, గతంలో ఎంతో మంది సబ్ కలెక్టర్లు డివిజన్లో పనిచేశారని, కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్డీఓ అధికారి స్థానంలో సబ్ కలెక్టర్ నియామకం చేసి ఇచ్చిన ఆదేశాలలో బోధన్ డివిజన్ కూడా ఉండడం హర్షించదగ్గ విషయమని, త్వరితగతిన బోధన్ డివిజన్ కు సబ్ కలెక్టర్ను నియమించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధంగా చూడాలని ప్రముఖ నాయకుడు అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. స్తంభించిపోవడం వల్ల మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు అసౌకర్యం కలిగి మరి ప్రజలకు సరైన సమయంలో పనులు చేయకపోవడం వల్ల మరి ఆర్డీఓ ఆఫీస్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి వెంటనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందో మరి మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్డీఓ ఆఫీసులకు సబ్ కలెక్టర్లను నియమిస్తాని మొన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందులో మన బోధన కూడా ఉంది. కాబట్టి వెంటనే సబ్ కలెక్టర్లను బోధన్ డివిజన్కు నియమించి మరి ఇక్కడ జరిగేటటువంటి పరిపాలనను గాడిలో పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే బోధన్ డివిజను అతి ప్రాచీనమైనటువంటి బోధన్ డివిజను మరి తెలంగాణలోనే 68 డివిజన్లలో మరి బోధన్ డివిజన్ ఒకటి చాలా పెద్ద డివిజన్. ఈ బోధన్ డివిజన్లో మరి రుద్రూరు, కోటగిరి, పోతంగల్ మండలము, ఇటు చందూరు మండల్, మరి బోధన్ మండల్, సాలూరా మండల్, కోటగిరి మండల్, రెంజల్ మండల్, నౌపేట్ మండల్, ఈ విధంగా 8-10 మండలాలు బోధన్ డివిజన్ కిందకి వస్తాయి. కాబట్టి మరి ఇక్కడ సబ్ కలెక్టర్ను నియమించినట్టయితే కలెక్టర్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలు కూడా మరి నిరంతరం పనిచేసి కలెక్టర్ ఆజమాయిషిలో మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మరి ప్రజలకు సకాలంలో పనులు చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బోధన్ డివిజన్లో సబ్ కలెక్టర్ను నియమించాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.